హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో డిఎడ్కి సంబంధించిన ఎంట్రన్స్ గురించి అండ్ అలాగే మేనేజ్మెంట్ సీట్స్ గురించి అయితే చూద్దాము. చాలామంది డిఎడ్ గురించి అడుగుతున్నారు, స్పెషల్లీ మేనేజ్మెంట్ కోటాలో చేయొచ్చా అని. మీరు చేయొచ్చు, కానీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఏంటి అని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు డిఎడ్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అన్నా కూడా కంపల్సరీగా మీరు టీటీసీకి సంబంధించిన డిఎడ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించిన ఎంట్రన్స్ తప్పకుండా రాయాలి. అట్లా రాస్తేనే మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మనం డైరెక్ట్గా అసలు ఎగ్జామే లేకుండా జాయిన్ అవ్వాలి అంటే నాకు తెలిసి అయితే పాసిబుల్ అవ్వదు. సో మీరు కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేనేజ్మెంట్లో ఫీ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు. మేనేజ్మెంట్లో ఫీ చాలా ఉంది. అసలు నాకు తెలిసి ఇంజనీరింగ్కి కూడా ఇంత డిమాండ్ ఉంటుందేమో. అందరు ఇంటర్మీడియట్ అయిపోయినాక నేను డిఎడ్ చేయాలని, మరి డిమాండ్ అట్లా ఉంది, ఏం చేస్తాం. సో అందుకోసమని 1,00,000కి పైగానే ఉంటుంది. లాస్ట్ ఇయరే 1,50,000, 2,00,000 ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ ఇయర్ ఎట్లుంటుందో మనం ఎస్టిమేట్ చేయలేము. సో అందుకోసమని మేనేజ్మెంట్లో చేయడం కంటే రెగ్యులర్గా మీరు కాలేజ్‌కి అంటే అప్పుడప్పుడు ఒక 4-5 డేస్ మినిమమ్ 60-70% అటెండెన్స్ ఉండాలి అంటారు కదా! సో అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఫీజయితే చాలా ఉంటది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, బుక్స్‌కి సెపరేట్‌గా పే చేయాలా మళ్ళీ అది ఇది అని అడుగుతున్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు నేను డిఎడ్ చేసినా అనుకోండి, ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను నేను. నేను డిఎడ్‌లో జాయిన్ అయితే, నేను నా కాలేజ్‌కి సంబంధించిన రికార్డ్స్‌కి సంబంధించి, బుక్స్‌కి సంబంధించి, ప్రాక్టికల్స్‌కి సంబంధించి నాకు తెలిసి వీటన్నింటికి కూడా మీరు సెపరేట్‌గా పే చేయాలి. ఇవేవి కాదు, నేను డైరెక్ట్‌గా అడ్మిషన్ తోటి మెరిట్‌లో వెళ్దాం అనుకుంటున్నాను. లేకపోతే మనకి కన్వీనర్ కోటా ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారు. అంటే కన్వీనర్ కోటా అంటే ఎగ్జామ్ రాసి, ఓకే. అట్లెళ్తే గవర్నమెంట్ కాలేజెస్‌లలో అయితే 23,000, 24,000 అంతే. అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ ఇయర్ మేబీ మహా అంటే 25,000 ఉంటదేమో. గవర్నమెంట్ కాలేజెస్‌లలో నేను చెప్పేది. అదే ప్రైవేట్ కాలేజెస్‌లలో అయితే మినిమమ్ 30,000, 40,000, 50,000, 1,50,000, 2,00,000 ఉన్న కాలేజెస్ కూడా ఉంటాయి. సో అందుకోసమని ఆచితూచి ఏ కాలేజ్‌లో ఎంత ఫీజు ఉంది అనేది, ఆ ఫీజ్ స్ట్రక్చర్ నేను ఆల్రెడీ తన్నిటిగా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. అందులో కాంటాక్ట్ నెంబర్స్ గూడా ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి మీ పాసిబిలిటీని బట్టి వాళ్ళతోటి మాట్లాడుకోండి. ఓకే. సో ఇదన్నమాట డిఎడ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో నేను వీడియో చేద్దామనుకున్నాను. వీడియో చేయలేదు. ఇంకా నేనేమైనా మిస్ చేస్తే గనక మీరు అడగండి. నేను డెఫినెట్‌లీ రిప్లై ఇస్తాను. డెఫినెట్‌లీ నా సజెషన్ నా సైడ్ నుంచి మీకు జస్ట్ ఒక మాట చెప్తున్నానంతే. ఫోర్స్ ఏం లేదు. కంపల్సరీగా ఎగ్జామినేషన్ రాయండి. అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్‌కి ఒక ₹700 ₹500 బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్. దెన్ నెక్స్ట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్రెడీ ఉంటాయి. అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూసుకోండి. ఎగ్జామినేషన్ రాయండి. రాసిన తర్వాత మీకు ప్రైవేట్‌లో వచ్చే అవకాశాలు గనక ఉంటే, మీరు ప్రైవేట్‌లో ఎందుకు, గవర్నమెంటే కావాలనుకుంటే ఇంకొంచెం కష్టపడండి. లేదు ప్రైవేట్ అయినా సరే నేను చేద్దాం అనుకుంటే జాయిన్ అయిపోండి. ఫీ స్ట్రక్చర్ కూడా చూసుకోండి. అండ్ కంపల్సరీగా రెగ్యులర్‌గా రావాలి అంటారా? లేకపోతే వీక్లీ ఎన్ని డేస్ ఏంటి? టీఎల్ఎమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి? వాటికి అటెండెన్స్ 45 డేస్ టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలా? ఇవన్నీ తెలుసుకొని జాయిన్ అయితే అవ్వండి. ఓకే. నెక్స్ట్ స్కాలర్‌షిప్ గురించి కూడా అడుగుతున్నారు. పీజీ చేసిన వాళ్ళకైతే స్కాలర్‌షిప్ రాదు. మేబీ డిగ్రీ వాళ్ళకి అయితే వచ్చే అవకాశం ఉంటదేమో. మాక్సిమం ఒక డిగ్రీ, ఒక పీజీకే ఇస్తారు. ఏ గవర్నమెంట్ అయినా గూడా. సో, ఇదొకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. కన్ఫర్మేషన్ చేసుకొని మీ కాలేజ్‌లో గూడా ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీకు వాళ్ళు చెప్తారు స్కాలర్‌షిప్‌కి ఎలిజిబులా కాదా? అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అనేది. సో, ఇదన్నమాట. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.